ఇస్రో మరొక మైలురాయిని చేరింది. విశ్వంలో మువ్వన్నెల జెండా మరొకసారి రెపరెపలాడింది. అత్యంత శక్తివంతమైన బాహుబలి రాకెట్ ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. ఇది గ్లోబల్ రికార్డుగా నిలిచింది. దీంతో మన సైంటిస్టుల కృషికి, మేధస్సుకి అమెరికా సలాం కొట్టింది. శ్రీహరికోట తీరం నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన LVM-3 అమెరికాకి చెందిన బ్లూ బర్డ్ 6 భారీ శాటిలైట్ ప్రయోగం సక్సెస్ అయింది. విశ్వంలోకి దూసుకెళ్లే ముందు ఎందుకు హైడ్రామా జరిగింది? 90 సెకండ్ల పాటు రాకెట్ ని ఎందుకు ఆపారు? ఒక సాధారణ స్మార్ట్ ఫోన్ కి అంతరిక్షం నుంచి ఇంటర్నెట్ ఎలా వస్తుంది? ప్రత్యేక కథనం మీకోసం. బాహుబలి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 640 టన్నుల బరువు, 43.5 మీటర్ల ఎత్తున్న ఈ రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. ప్రయాణం మొదలైన 15 నిమిషాలకే 520 కిలోమీటర్ల ఎత్తులో అత్యంత కష్టితత్వంతో బ్లూ బర్డ్ 6 ఉపగ్రహాన్ని కక్షలోకి వదిలింది. ఈ ప్రయోగం కేవలం ఒక ఉపగ్రహాన్ని పంపడం మాత్రమే కాదు, భారత గడ్డ మీద నుంచి ప్రయోగించిన అత్యంత భారీ వాణిజ్య ఉపగ్రహంగా చరిత్ర సృష్టించింది. ఈ విజయం అంత సులభంగా రాలేదు. ప్రయోగం సెకండ్ల ముందు శాస్త్రవేత్తల గుండెలలో ఒక్కసారిగా టెన్షన్ స్టార్ట్ అయింది. అసలు ప్లాన్ ప్రకారం రాకెట్ ఉదయం 8 గంటల 54 నిమిషాలకి బయలుదేరాలి. కానీ కౌంట్ డౌన్ చివరి నిమిషంలో ఇస్రో రాడార్లు ఒక ప్రమాదాన్ని పసిగట్టాయి. రాకెట్ వెళ్లే మార్గంలో అంతరిక్ష వ్యర్థాలు లేదా ఇతర పాత ఉపగ్రహాలు ఢీకొనే ప్రమాదం ఉందని గుర్తించాయి. ఒక్క సెకండ్ తేడా జరిగిన కోట్లాది రూపాయల ప్రాజెక్టు బూడిదయ్యేది. కానీ ఇస్రో శాస్త్రవేత్తలు ఏమాత్రం తడబడలేదు. తక్షణమే ప్రయోగాన్ని 90 సెకండ్ల పాటు హోల్డ్లో పెట్టారు. సరిగ్గా 8 గంటల 55 నిమిషాల 30 సెకండ్లకి సేఫ్ విండో దొరకగానే బటన్ నొక్కారు. ఈ అప్రమత్తతే ఇవాళ భారత్కి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఇక ఈ బ్లూ బర్డ్ 6 గురించి చెప్పుకోవాలంటే ఇది ఒక సాంకేతిక అద్భుతం. అమెరికాకి చెందిన AST స్పేస్ మొబైల్ రూపొందించిన ఈ ఉపగ్రహం సామాన్యుడి జీవితాన్ని మార్చేయబోతోంది. ఇప్పటి వరకు మనం ఇంటర్నెట్ వాడాలంటే సెల్ టవర్లు ఉండాలి. కానీ ఈ ఉపగ్రహం వల్ల ఎలాంటి టవర్లు లేని గ్రామీణ ప్రాంతాలు, అడవుల్లో, సముద్రాల మధ్యలో ప్రయాణించే షిప్స్, టవర్స్ లేని మారుమూల ప్రాంతాలకి నెట్వర్క్ సేవలు అందుతాయి. స్మార్ట్ ఫోన్ కి నేరుగా 5G సిగ్నల్ అందుతుంది. దీనికున్న యాంటీనా వైశాల్యం సుమారుగా 2400 చదరపు అడుగులు. అంతరిక్షంలో విచ్చుకునే అతిపెద్ద కమ్యూనికేషన్ ప్యానెల్ ఇదే. ఇస్రో తన బాహుబలి రాకెట్ సామర్థ్యాన్ని నిరూపించుకుంటూనే ప్రపంచ టెలికాం రంగంలో కొత్త విప్లవానికి నాంది పలికింది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో ప్రపంచ దేశాలకి ఒక బలమైన మెసేజ్ పంపింది. 6100 కిలోల బరువుని మోసుకెళ్లడం అంటే సాధారణ విషయం కాదు. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా తన శాటిలైట్ ని ప్రయోగించడానికి భారత్ వైపే చూస్తోందంటే మన రాకెట్ల సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం సైన్స్ విజయం మాత్రమే కాదు, ఒక అతిపెద్ద వాణిజ్య విజయం కూడా. ప్రస్తుతం LVM-3 రాకెట్ 6 టన్నుల బరువుని మోసుకెళ్తోంది. కానీ ఇస్రో దీనిని మరింత ఆధునీకరించి భవిష్యత్తులో 10 టన్నుల బరువుని మోసుకెళ్లేలాగా HLVM-3గా మారుస్తోంది. బాహుబలి ప్రయోగం విజయవంతం అవ్వడంతో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ హర్షం వ్యక్తం చేశారు. సైంటిస్టుల అభినందనలు తెలియజేశారు. LVM ప్రయోగాల్లో 100% విజయాలు సాధిస్తున్నామని, అతి తక్కువ టైంలో రాకెట్ రూపొందించి విజయవంతంగా ప్రయోగించామని తెలియజేశారు. భారత భూమి నుంచి నింగిలోకి దూసుకెళ్లిన అతి భారీ రాకెట్ ఇదే అని కొనియాడారు. ఇక ప్రజెంట్ ఇస్రో 34 దేశాలకు సేవలు అందిస్తోంది. గగన్యాన్ కోసం సిద్ధమవుతోన్న వేళ ఈ ప్రయోగం మరింత ఆత్మవిశ్వాసం కలిగిస్తోందన్నారు. ఇక LVM-3 M6 రాకెట్ ప్రయోగం సక్సెస్ కావడం మీద ప్రధాని నరేంద్ర మోదీ సైంటిస్టులకి అభినందనలు తెలియజేశారు. ప్రపంచ వాణిజ్య ప్రయోగాల్లో భారత్ మరొకసారి సత్తా చాటిందని కొనియాడారు. ఈ విజయం ఆత్మనిర్భర్ భారత్ వైపు మన ప్రయత్నాలని ప్రతిబింబిస్తోందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. చంద్రయాన్ 3 నుంచి బాహుబలి LVM-3 వరకు ఇస్రో ప్రస్థానం అజేయం. ఆగిపోయిన 90 సెకండ్లు మన శాస్త్రవేత్తల సమయస్ఫూర్తికి నిదర్శనం అయితే, నింగిలో చేరిన బ్లూ బర్డ్ భారత ఖ్యాతికి నిదర్శనం. గగనయాన దిశగా అడుగులు వేస్తున్న భారత్కి ఈ విజయం కొండంత అండగా నిలవనుంది. ఈ విజయంతో ఇస్రో వాణిజ్య విభాగం NSIL తన ఖజానాలో భారీ ఆదాయాన్ని చేకూర్చింది. అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా తమ భారీ ఉపగ్రహాలని పంపాలంటే ఇప్పుడు భారత్ వైపే చూస్తున్నాయి. తక్కువ ఖర్చు, పక్కా సక్సెస్, ఇదే ఇస్రో బ్రాండ్ ఇమేజ్. శాస్త్రవేత్తల కృషికి, వారి మేధస్సుకి యావత్ భారత్ గర్విస్తోంది. బాహుబలి మళ్లీ నిరూపించాడు, అంతరిక్షంలో భారత్ ఎప్పటికీ రారాజే అని మరొకసారి నిరూపించుకుంది.